ముఖ్యంగా ఇది దైవ కార్యక్రమం. మరి దీనికి ప్రతి ఒక్కరి ఆదరణ మరి ఆలస్యమైన అందరూ గుర్తించి ఈరోజు పోచమ్మ అనేది ఎవరి ఇంట్లో ఏ శుభకార్యమైనా, ఏ పెళ్లి చేసుకున్నా, ఇంకేదన్నా శుభకార్యం చేసుకున్నా, గృహప్రవేశం చేసుకున్నా మరి కులదైవం మరి అమ్మవారి దగ్గరికి వచ్చి మరి దర్శనం చేసుకొని మొక్కు చెల్లించుకొని మరి పోయే ఒక ఆదర్శము మన తెలంగాణ ప్రజలలో ప్రతి ఒక్కరి పురాణ చరిత్ర నుంచి ఇప్పటి వరకు నడుచుకుంటూ వస్తుంది. మరి ఇంత ప్రతి గ్రామంలో మరి మనకు ఆలయం లేకపోవడం కూడా నిజంగా కూడా చాలా అందరికీ అవసరం. అది అందరం కలిసి దాన్ని నిర్మించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉన్నది. మరి ఈరోజు ఇది ప్రభుత్వం సంబంధించిందో ఇంకేదో కాదు, ఇది అందరి వ్యక్తులకు సంబంధించింది. అయినా మరి మా దగ్గరికి గ్రామస్తులందరూ కూడా వచ్చి అన్ని కులాలకు రాజకీయ పార్టీలకు అతీతంగా అన్న మనం ఈ ఇది ఆలయాన్ని నిర్మించుకుందాం, మీ సహాయ సహకారాలు కూడా అందజేయాలి కావాలంటే మరి మేము కూడా మీతో పాటు వచ్చి మరి నా వంతుగా తప్పకుండా నేను కృషి చేస్తా. మరి గతంలో కూడా వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించుకున్నప్పుడు కూడా మరి అందరం కలిసి దాన్ని ప్రతి ఒక్కరి దానికి సహాయ సహకారాలు అందించినాం. కాబట్టి మొట్టమొదటిసారి నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా అప్పుడు నేను ఒక 10 లక్షల రూపాయలు మరి ఆ టైంలో నేను కూడా ఇంకా నేను రాజకీయాలకు రాలేదప్పుడు మరి అప్పుడు దాంతో స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత అంచెలంచెలుగా 50-60 లక్షలతో పూర్తి చేసుకున్నామని చెప్పి మరి ఆలయాన్ని నిర్మించుకోవచ్చు అని చెప్పి ఒక అంచనా ఉండే. అది తలకిందులు అయిపోయి అది కోట్లలోకి వెళ్ళిపోయింది. మరి అప్పుడు మన ప్రభుత్వం రావడం, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత పెద్దలు కేసీఆర్ గారు కూడా మరి నా ప్రాంతం అని చెప్పి వారు కూడా మరొక 3 కోట్ల పైసలకు మరి ప్రభుత్వ నిధుల నుంచి కూడా కేటాయించి మొత్తానికి ఈ ప్రాంతంలో ఒక మంచి ఆలయాన్ని కూడా నిర్మించుకోవడం చాలా సంతోషం. నాకు తెలిసి ఉమ్మడి జిల్లాలోనే ఇంత మంచి ఆలయం మరి ఎక్కడ కూడా మరి లేదు, ఏ మండలంలో కానీ ఎక్కడ కూడా లేదు. మరి దుబాకల వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించుకోవడం కూడా చాలా మనందరి అదృష్టంగా మనం భావిస్తున్నాం. అదేవిధంగా పోచమ్మ కూడా మరి ఏ ఒక్క కులాందో ఎవరిదో కాదు, మరి అన్ని కులదేవతలు ఈరోజు మరి ఎస్సీలది కానీ, కాపులది కానీ, ముదిరాజులది కానీ, బెస్తోళ్ళది కానీ అన్ని కులాలకు సంబంధించిన ఆలయాలు కూడా అన్ని గ్రామాలలో అన్ని ప్రాంతాలలో కూడా నిర్మించుకున్నాం. మరి దుబ్బాక అంటే మన నియోజకవర్గం అన్ని మండలాలకు ఇది హెడ్ క్వార్టర్. మరి ఇక్కడ నిజంగా కూడా అన్ని ఇంత శుభకార్యమైనా మరి పోచమ్మ దగ్గరికి వచ్చి మొక్కుకునే ఆనవాయితీ మన అందరికీ ఉన్నది. కాబట్టి ఈ ఆలయంలో కూడా ఖచ్చితంగా మరి మా వంతు కూడా నేను కూడా తప్పకుండా మీ అందరితో సహకరించి నాతో సాధ్యమైనంత వరకు మరి నేను కూడా సహాయ సహకారాలు అందిస్తా అని చెప్పి ఈ సందర్భంగా ఆ దుకాణ పౌరులకు కూడా నేను ఏ విషయమైనా కంప్లీట్ అయ్యే వరకు నేను చేతుల మార్గంలో ఉండి అన్ని విధాల ఆర్థిక సహాయం కానీ ఇంకేదైనా కానీ సహాయం చేస్తా అని చెప్పి ఇది ఖచ్చితంగా నేను అభయాన్నిస్తున్నా. మరి నిజంగా కూడా ఈరోజు మాకు ప్రభుత్వం నుంచి కూడా నిధులు జీరో 1 రూపాయి కూడా రావట్లేదు. గతంలో ఎమ్మెల్యేలకు సంవత్సరంకు 5 కోట్లు 4 కోట్లు 3 కోట్లు వచ్చి ఈసారి ఈ సంవత్సరం ఒక నయా పైసా కూడా ఎమ్మెల్యేలకు నిధులు కూడా మరి ప్రభుత్వం కేటాయించలేదు. మరి ఇప్పుడు అత్యధికంగా గతంలో నేను ఎంపీగా ఉన్నప్పుడు నా సంవత్సరంకు ఒక 5 కోట్లు వస్తుండే. 5 కోట్లు వచ్చినప్పుడు నేను సింహభాగం దుకాణం ఖర్చు పెట్టుకుంటే రాజకీయ పరంగానే కానీ వేరే విధంగానే ఏదేమైనా కానీ నేను దుకాణం మీద చాలా కాన్సన్ట్రేట్ చేసి అప్పుడు చాలా నిధులు కూడా కుల సంఘాలకు ఆలయాలకు కూడా ఇవ్వడం జరిగింది. మరి నా స్థానంలో మరి ఇక్కడికి అక్కడ వేయడం, అక్కడికి వెళ్ళి ఇక్కడ లెఫ్ట్ నుంచి రైట్ అయినా, రైట్ నుంచి లెఫ్ట్ అయినా. ప్రధానప్పుడు ఎమ్మెల్యే కూడా నేను ఎంపీ ఉంటుంటే నేను ఆయన ఎంపీ అంటే నేను ఎమ్మెల్యే. ఇప్పుడు ఆయనకు కూడా 5 కోట్లు వస్తాయి. మరి నేను కూడా ఇది రాజకీయం కాకుండా మరొక ఫ్రెండ్గా ఒక స్నేహితునిగా ఈ ప్రాంతానికి మరి వాళ్ళ నిధుల నుంచి మరి ఎక్కడికి వెళ్ళాలో తీసుకురావాలని ఆయన ఈ ప్రాంతంలో మరి 7 నియోజకవర్గాలు ఉంటాయి. ఎవరికి చెప్పినా కానీ డబ్బులు పుష్కలంగా ఇస్తారు, ఆయనకు అడిగే స్వతంత్రం ఉంటుంది. కాబట్టి 1 కోటి రూపాయల వరకు మరి ఆయన నిధులు కేటాయించాలని చెప్పి మరి నేను కోరుకుంటున్నా. మరి నా వంతుగా నేను కూడా ఖచ్చితంగా చేస్తాను. మరి ఏది ఏమైనా మనకు నిర్మాణం ముఖ్యం, ఇది మన ప్రాధాన్యత ఇంపార్టెంట్. మరి మంచి సర్కిల్ ఇది త్వరస్థలు ఉంటుంది. మరి దీన్ని ఆషామాషిగా నిర్మిస్తే కూడా బాగుండదు. దీనికి మంచిగా ఒక రూపకల్పన తీసుకొచ్చి ఒక అందంగా ఆలయాలలో ఒక మోడల్గా నిర్మించినట్టయితే మరి రోజు దీని ముందు నుంచి 1000 మంది 1,00,000 మంది ప్రయాణం చేసుకుంటాం. మరి చూసినా కానీ ఆపుకొని దర్శనం చేసుకోవాలని చెప్పి ఆ సౌభాగ్యం కలిగే విధంగా మనం ఆలయాన్ని నిర్మించుకోవాలని చెప్పి కూడా నేను అమ్మవారి ఆశీస్సులు మనకు పూర్తి స్థాయిలో ఉండాలని చెప్పి కూడా అమ్మవారిని కోరుకుంటూ మంచి వర్షాలు పడి అందరం సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ భగవంతుడు దయ వల్ల మరి మల్లన్న సాగర్ కాలువలు కూడా పూర్తి కావాలి, అమ్మవారి దయ వల్ల పూర్తిగా ఈ ప్రాంతం మరి సస్యశ్యామలం కూడా మంచి వర్షాలు పడాలని చెప్పి కోరుకుంటూ మరి దీనికి చాలా మంది మరి ఎవరు కూడా ఆశామాసి లేరు. మరి మా ఇంకా బాగా డైలాగులు పెట్టండి ఇప్పటిదాకా. ఆయన తప్పుడు కాదు బయటగట్ట కనబడతారు.
₹1 ఖర్చు కాకుండా ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ అయ్యాడు. ఆయన అనుకుంటే ఆయన 30-40 లక్షలు సొంత జేబులకి కూడా పెట్టచ్చు. ఆయన అనుకున్నంత చిన్నది కాదు, తక్కువ కాదు. మేము పెద్దలేం కాదు, ఉన్నంత కూడా సోపుడం చేసుకుంటే మరి కావాలి కూడా సాగు దాచిపెట్టుకుంటారు పైసలు. మరి ఆయన కూడా మరి దీనికి మరి ఎక్కువ మరి సింహభాగం అమౌంట్ ఆయనే ఇవ్వాలి, మాకంటే ఎక్కువ ఆయనే పెద్దోడు. ఇప్పుడు ఇలా చదువుకుంటూ ఉంటాడంటే తెలిసినట్టు మరి ఆయన కూడా ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటూ మరి నాకు ఇక్కడికి మరి గ్రామ అన్ని కులస్తులు కూడా ఇక్కడ పిలిచినందుకు వారు కూడా మరి ఇప్పుడు మా ప్రభుత్వం లేదు కాబట్టి అల్లర్లు అల్లున్నాయి కానీ అల్లుళ్ళు ఉంటే చెరువుందన్నట్టే పరిస్థితి ఉన్నది. ₹1 కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి నిధులు రాలేదు. ఏ ఒక్క రోజు వచ్చి దుపాకలు కొబ్బరికాయ కొట్టింది, ఒక పంట పెట్టింది. గతంలో ఈ విధంగా లేకుండా వాస్తవంగా కూడా మరి ఎమ్మెల్యే నిధులు ఎమ్మెల్యేకి వస్తుండేనో, ఏదన్నా లీటర్ పెడితే ఫండ్స్ వస్తుండే, రోడ్ అవుతుండే, బోర్ అవుతుండే, మున్సిపాలిటీకి వస్తుండే. మరి గతంలో ఎలక్షన్లు కంటే ₹21 మున్సిపాలిటీ శాంక్షన్ అయిన నిధులు కూడా మరి అవి కూడా క్యాన్సిల్ అయిపోయాయి. గతంలో శాంక్షన్ చేపించిన దుబాక అభివృద్ధిలో కూడా చాలా మోరీలు రోడ్లు కూడా అవన్నీ కూడా ప్రపోజల్స్ ఇచ్చినవి కూడా ఎలక్షన్ ముందు వచ్చినవి కూడా కనీసం వాటి కంటిన్యూషన్ చేసినా కానీ కొంత దుబాక పట్టణ బాగుపడుతుంది. ఆ నిధులు కూడా రాలేదు. ఈరోజు అవి కూడా క్యాన్సిల్ చేసింది గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఒక నయా పైసా ఇప్పటి వరకు 2 సంవత్సరాల దగ్గరికి వస్తుంది. మరి మున్సిపాలిటీ కానీ, అర్బన్లో కానీ, రూరల్లో కానీ ఎక్కడ కూడా ఒక నయా పైసా ఏ డిపార్ట్మెంట్ కూడా మరి రిలీజ్ కావట్లేదు. మనకే కాదు, రాష్ట్రంలో ఏ నియోజకవర్గాన్ని కూడా మరి నిధులు లేక మరి కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆగమగం అవుతున్నారు. మరి ఇది కూడా పరిస్థితి ఆ విధంగా ఉన్నది. మరి ఈరోజు నిజంగా కూడా ప్రభుత్వం మళ్ళీ వచ్చినట్టే మేము బ్రహ్మాండంగా అన్ని చేసేది. మరి రాకుండా కానీ ఖచ్చితంగా అందరం కలిసి పని చేసుకున్నాం. రెవెన్యూ డివిజన్ విషయం కూడా మరి ప్రస్తావనకు వచ్చింది. ఖచ్చితంగా రెవెన్యూ డివిజన్ అవసరం అనుకుంటే మనం అందరం కలిసి ఒక జాయింట్ యాక్షన్ కమిటీ కూడా పెట్టుకుందాం. మరి దాంట్లో ఒక పెద్ద మనిషి చేసుకుందాం. మనం అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా జాయింట్ యాక్షన్ కమిటీ కూడా పెట్టుకుందాం, పోరాడదాం. ఛాయశక్తుల ఇప్పుడు మల్లన్న సాగర్ కాలువల మీద కానీ, రెవెన్యూ డివిజన్ మీద కానీ, గౌరవ ఎంపీ గారు కానీ మేము అందరం కలిసి ఆ విషయంలో కూడా మరి ఈ ప్రాంతం అభివృద్ధిలో పూర్తి స్థాయిలో మరి మనకి అవకాశం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ రేపు ఎవరు ఉంటారో, ఎక్కడ ఉంటారో, ఎవరికో కూడా మరి నమ్మకాలు లేవు. మరి ఉన్న ఈ 3 ఏళ్ళు టైం ఉన్నది. 3 ఏళ్ళ ఖచ్చితంగా రెవెన్యూ డివిజన్ కూడా సాధించుకునే దిశలో మరి నేను ముందుండి నడిపిస్తానని చెప్పి ఈ సందర్భంలో గ్రామస్తులందరికీ నేను హామీ ఇస్తున్నా. మరి ఏది ఏమైనా ఈ ఆలయాన్ని మరి అన్ని పార్టీలు అందరూ చాలా మంది పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ఉన్నారు, కనబడతలేదు, రానట్టున్నారు. మరి వాళ్ళు కూడా ఆయన కూర్చున్నారు, చాలా పెద్ద పెద్దలు బయట తెలియకుండానే ఉంటారు, ₹1,00,00,000 వ్యాపారాలు చేస్తారు. మరి వాళ్ళు కూడా ముందుకు వచ్చి మరి సహకరించవలసిందిగా కోరుకుంటూ మరి మరొకసారి ఇంత పెద్ద ఎత్తున మీరు వచ్చినందుకు కూడా తీవ్రపూర్వక ధన్యవాదాలు. జై పోషమ్మ తల్లి.